ఎవరు బలంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళని పార్టీలు క్యాప్చర్ చేస్తున్నాయి. పార్టీలు క్యాప్చర్ చేసి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని సైడ్కి తీసుకెళ్తున్నాయి. దీనివల్ల కొంతమంది ఇప్పుడు ఈటెల వైపు కొంతమంది వెళ్తారు, లేకపోతే కాంగ్రెస్లో మహేష్ కుమార్ గౌడ్ వైపు ఇంకొంతమంది వెళ్తారు, లేకపోతే ఇంకో తీన్మార్ మల్లన్న అంటే వాళ్ళు పార్టీ పెడితే ఆయన వైపు కొంతమంది వెళ్తారు. ఇట్లా అంటే ఈ భావం ఉద్యమం ఏదైతే ఉందో ఇది 4 ముక్కలుగా చీలిపోతుంది. ఇట్లా చీలుతూ పోయే కొందికి రోజులు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి తప్ప బీసీలకి న్యాయం జరగదు అనేది ఒక వాదన. నిజానికి తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అంటే అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. ఎవరన్నా కొంచెం ముందు వరుసలోకి వచ్చిన నాయకుడిని క్యాప్చర్ చేసి బుట్టలు వేసుకోవటం, ఆ పార్టీలో బుట్టలు వేసుకోవటం, ఈ పార్టీలో బుట్టలు వేసుకోవటం జరిగింది. కానీ ఆ రోజు జరిగిన సంఘటన కానీ ఆ రోజు జరిగిన చరిత్ర కానీ మీరు ఒకసారి పరిశీలించండి. ఎవరు ఎటు వెళ్ళినా కూడా ఉస్మానియా, కాకతీయ మన రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు కూడా ముక్త కంఠంతో వీళ్ళకి వెనకాల వాచ్ డాగ్ లాగా పనిచేసినాయి. వీళ్ళందరికీ కూడా మేము ఉన్నామని చెప్పి ఎవరు తప్పు చేసినా కూడా మనం చూసినాం. ఆ రోజు డి శ్రీనివాస్ పోటీ చేసినప్పుడు ఒక విద్యార్థి ఉద్యమకారుడు బలిచ్చుకుంటా అని చెప్పి అలా ఆత్మ బలిదానం చేసిన పరిస్థితి మనం ఉస్మానియా కేంద్రంగా చూసినాం. అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో భయపడ్డది ఎవరికంటే ఉస్మానియా కేంద్రానికి, కాకతీయ కేంద్రానికి, ఉద్యమ కేంద్రాలకు భయపడ్డారు. అంటే వీళ్ళందరినీ కూడా సెటరేట్ చేసే బాధ్యత ఇలా ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోబోతున్నది. ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థి ఉద్యమకారులు, గతంలో తెలంగాణ ఉద్యమం పనిచేసిన అంటే మన ప్రజా కవులు, కళాకారులు అందరినీ కూడా ఇందులోకి మమేకం చేయబోతున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఒక ఫోర్స్ పనిచేసింది మనం అయాలు చూసినాం. ఎన్ని పార్టీలు ఉన్నా ఎవరి వింగుల్లో పనిచేసినా కూడా ఒక ఫోర్స్ అనేది వీళ్ళందరినీ వెనకంగా బట్టి ముందుకు నడిపించగలిగింది. అలాంటి ఫోర్స్ని ఇలా ఉస్మానియా కేంద్రంగా మేము తీసుకురాబోతున్నాం. మీరు చెప్పిన దానికి అసలైన సమాధానం ఉస్మానియా కేంద్రమే. అయితే మీరు అన్న దాంట్లోనే ఉస్మానియా కేంద్రంలో ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఇప్పుడు మీరు చెప్తున్న ఎవరైతే కీలక పాత్ర పోషించారో, ఎవరైతే ముందుని నడిపించారో వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు తీసుకొని రాజకీయంగా మంచిగా సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఎవరైతే నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఆత్మ బలిదానం చేసుకున్నారో, ప్రాణం పెట్టి పోరాడారో వాళ్ళ జీవితం మాత్రం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. కాబట్టి రేపు బీసీల ఉద్యమం కోసం కూడా మేము ముందుకొచ్చి ప్రాణాలకు తెగించి పోరాడితే కొంతమంది పదవులు తీసుకొని సైలెంట్ అయిపోతారు, మాకు మళ్ళీ అన్యాయం జరిగిద్దనే వాదన కూడా కొంతమంది విద్యార్థుల్లో వినిపిస్తుంది. వాస్తవానికి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ తీసుకుపోయి ఎవరి చేతిలో పెట్టినాం? దొరల చేతిలో పెట్టినాం. దొరల చేతుల్లో పెట్టినప్పుడు వాళ్ళ తాయిలాలకు, వాళ్ళకు అడుగులకు మడుగులు వచ్చే వాళ్ళకు కొంతమందికి బెనిఫిట్ అయిన మాట వాస్తవమే. కానీ అలా బెనిఫిట్ అయింది ఎంత? 0.55% మాత్రమే బెనిఫిట్ అయ్యారు. మీరు చెప్పినట్టుగా ఎంతో మంది నష్టపోయారు ఆ ఉద్యమం వల్ల. నష్టపోయిన వాళ్ళకి నిజంగా లబ్ధి చేకూరింది అంటే చేకూరలేదు. ఎందుకంటే ఈ రోజుకు చేకూరలేదు. సరే, కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇంకా వాళ్ళకి ఇంకా టైం పీరియడ్ ఉంది. మరి వాళ్ళు చేస్తారా చేయరా అనేది చూడాలి మనం. కాబట్టి అంటే వాస్తవంగా ఏంది, మనం గతంలో మన తాత ముత్తాతల కాలంలో ఏదైతే దొరల పాలనలో వెట్టి చాకిరీ వ్యవస్థలో మన తాత ముత్తాతలు అంటే ఆ రోజు మన జీవితాలను త్యాగం చేసి ఆగమైపోయారు, అదే పరిస్థితిలోకి మన తెలంగాణ సాధించుకున్నాక కూడా నెట్టివేయబడ్డాం. నెట్టివేయబడటం వల్లనే మీరు చెప్పినట్టుగా ఆ ఫలితాలు అనేది ఎవరైతే నిజంగా ఉద్యమం చేసిన వాళ్ళకు ఆ ఫలితాలు దక్కలేదు. కానీ బీసీ ఉద్యమం వేరు. ఈ బీసీ ఉద్యమం అనేది బీసీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు అంతా కొత్త లీడర్షిప్ రాబోతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరో ఒకరు ఛాంపియన్ ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక ఛాంపియన్ కింద పనిచేస్తాం, ఒక కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డి, అంటే కొంతమంది సోకాల్ లీడర్ లాగా ఉండే పరిస్థితి లేదు. ఇది బీసీలకు రాజ్యాధికారం అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రాజ్యాంగమే మనకు అవకాశాలు కల్పిస్తుంది. ఇవాళ మనకు ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు ఉండబట్టే కదా యూనివర్సిటీ కేంద్రం కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. మాకన్నా జూనియర్లు చాలామంది, మన గాదర్ కిషోర్ కావచ్చు, బాల్క సుమన్ లాంటి వాళ్ళకు, మెడిపల్లి సత్యం లాంటి వాళ్ళకు అవకాశాలు వచ్చినాయంటే ఎట్లా వచ్చినాయి? ఎర్రోల శ్రీనివాసు, పిడమర్తి రవి లాంటి వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయంటే ఎట్లా వచ్చినాయి? వాళ్ళకు రాజ్యాంగ రిజర్వేషన్లు ఉన్నాయి. రాజ్యాంగపర రిజర్వేషన్లు ఉన్నప్పుడు వాళ్ళు పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంది. వాళ్ళు మాత్రమే పోటీ చేస్తారు. వాళ్ళ మీద కూడా వేరే వాళ్ళు కూడా అదే సామాజిక నేపథ్యానికి చెందిన వాళ్ళు పోటీ చేయడం వల్ల అవకాశాలు వస్తాయి. అప్పుడు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదే బీసీ రిజర్వేషన్లు వచ్చినప్పుడు కూడా అదేవిధంగా ఇప్పుడు మేము పోయి అగ్రవర్ణాల మీద పోటీ చేయడం వల్లనే కదా ఇంత నష్టం జరిగేది. మాకు బీసీ రిజర్వేషన్లు వచ్చినప్పుడు మా బీసీలలో ఉన్న వాళ్ళు మేము పోటీ చేసుకుంటాం. పోటీ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫలితాలు మాకు దొరుకుతాయి. ఇది ఇమీడియట్ బెనిఫిషియర్స్ మేము. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత నష్టపోయింది ఎక్కడ? దొరల చేతిలో పోవటం వల్ల
పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళలో అత్యధికంగా నష్టపోయింది బీసీలే. ఎందుకంటే ఆయన చాలా తక్కువ మందికి అవకాశాలు ఇచ్చిండు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు కల్పించిండు. కానీ బీసీలకు అవకాశాలు ఎక్కడ కల్పించిండు? చాలా తక్కువ. అంటే ఒక ప్రెషర్గానో ఆయనకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న వాళ్ళని రేపటి రోజున వీళ్ళతోటి ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళకు అవకాశాలు కల్పించిండు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. బీసీ ఉద్యమం వల్ల, బీసీ రిజర్వేషన్లు రావడం వల్ల నీకు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాజ్యాంగం, మనం పోయేదే రాజ్యాంగ హక్కులు సాధించుకోవడానికి. చాలా మందికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు దాదాపుగా మనం 42% తీసుకున్నప్పటికీ 42% అంటే ఏ ఒక్కరికో సంబంధించింది కాదు కదా. ఆ జనాభా ప్రాతిపదికన వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయి. మేము 42% ఉద్యమంతో ఆగదు. ఇది తప్పనిసరి పరిస్థితిగా మేమెంతో మాకంత వాటా అనే ఉద్యమంగానే తీసుకుపోతున్నాం. అప్పుడు ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది కదా. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి చట్టసభలో ప్రవేశించడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. ఒక్క స్థానిక సంస్థలతో ఆగే ఉద్యమం కాదు ఇది. అగ్గి రాజుకుంది తెలంగాణలో. ఈ అగ్గి అనేది దేశమంతా బాకుద్ది. ఫైనల్గా మీరే చెప్తున్నారు అగ్గి రాజుకుంది అని. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వినిపిస్తున్న ఒక ఇంటర్నల్ టాక్ ఏంటంటే, ఇది ఇప్పుడు అయ్యేది కాదు, ఖచ్చితంగా ఇంకొక 3 వారాల్లో కోర్టు స్టే కూడా అయిపోద్ది, సుప్రీంకోర్టుకి వెళ్ళినా వ్యతిరేకంగానే తీర్పు వస్తుంది గ్యారంటీగా, ఇది ఇప్పుడు అయ్యే పని కాదు కాబట్టి పార్టీల పరంగా 40% రిజర్వేషన్లు పెట్టేసుకొని ఎలక్షన్స్కి వెళ్ళిపోయే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే జరిగితే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఉవ్వెత్తున లేచిన ఉద్యమం కాస్త చల్లబడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దానికి ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఒప్పుకోము. రాజ్యాంగపర రిజర్వేషన్లు 42% అన్ని పార్టీలతో ఇచ్చినప్పుడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇంకా చాలా పెద్ద నష్టం జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ నిజంగా వాళ్ళ పార్టీ యొక్క నిర్ణయాల మేరకు 42% రిజర్వేషన్లు ఇచ్చినారు అనుకోండి, బీజేపీ ఇవ్వాలి కదా. బీజేపీ ఇవ్వనప్పుడు అక్కడ ఎవరు పోటీ చేస్తారు? అగ్రవర్ణాలు, అగ్రకులాలకు చెందిన వ్యక్తులు పోటీ చేస్తారు. ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చే వ్యక్తి అభ్యర్థి ఓడిపోతాడు. బీఫామ్ ఇవ్వడంతో ఓడిపోతాడు ఆయన. బీఫామ్ తోటే ఓడిపోతాడు. అంటే ఇండైరెక్ట్ గా చాలా పెద్ద నష్టం జరగబోతుంది దానివల్ల. కాబట్టి దీన్ని మేము జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, చాలా మంది మేధావులతో కూడా, న్యాయ నిపుణులతో కూడా చర్చించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పిన పద్ధతిలో ఒకవేళ స్థానిక సంస్థలు ఎలక్షన్కి పోతే ఖచ్చితంగా అడ్డుకొని తీరాలని చెప్పి కూడా నేను ఇందిరా పార్క్ ధర్నా వేదిక చెప్పినాం. భవిష్యత్తులో కూడా మేము అదే నిర్ణయానికి కట్టుబడి పనిచేయబోతున్నాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని పార్టీలు జీవో నెంబర్ 9 ద్వారా ఇస్తారా, లేకుంటే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ పెట్టి 9వ షెడ్యూల్ ద్వారా ఇస్తారా, ఆ నిర్ణయం జరిగే వరకే, జరిగినప్పుడే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ నిర్ణయాల దిశగానే మా ఉద్యమం ఉంటుంది. ఈ యొక్క కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వరు, బీజేపీ వాళ్ళు ఇవ్వరు. అప్పుడు ఈ బీసీలు పోయి ఓసీల మీద పోటీ చేయాలి. పోటీ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక తప్పదు. ఇక బీఫామ్ తీసుకునేటప్పుడే మానసికంగా నేను ఓడిపోతున్నా అనేది ఆయన అణువున నిక్షిప్తం అయిపోతుంది. దానివల్ల చాలా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి మేము దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. మా రిజర్వేషన్లో మాకు రాజ్యాంగంలో తమిళనాడు తరహా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టి ఆ తర్వాత వచ్చినప్పుడే మాకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వచ్చినప్పుడు మాత్రమే మేము ఈ స్థానిక సంస్థలు కావచ్చు, మిగతా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చాలా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు ఉండబోతున్నాయి. యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి ఉద్యమకారులు, మేధావులు, ప్రొఫెసర్లు అందరం కూడా ఒక భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా అన్ని యూనివర్సిటీలను కలుపుతూ బస్సు యాత్రలు చేయబోతున్నాం. తెలంగాణ ఇప్పుడు మన బీసీ రిజర్వేషన్ల సాధన సమితి మన చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, వీరు కూడా నవంబర్ 10 నుంచి 30 వరకు కూడా వారు బస్సు యాత్ర చేయబోతున్నారు. వీరందరినీ కలుపుకొని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమం చేయబోతున్నాం. ఆ ఉద్యమానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రజలు కూడా ఈ ఉద్యమంలో మమేకమై మాతో కలిసి నడిచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే తీసుకుపోయినామో అదేవిధంగా బీసీ ఉద్యమాన్ని కూడా తీసుకుపోయి మేమెంతో మాకంతా అనే విధంగా మన రిజర్వేషన్లు మనం సాధించుకునేందుకు ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి కూడా మీ యొక్క ఆదాబ్ హైదరాబాద్ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. జై బీసీ.